హాయ్ గైస్, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్ 9848. ఎన్నో రోజులు అవుతుంది ఇలా మన ఛానల్ ఏంటో చెప్పగా. హా, ఏమైంది అసలుకి ఛానల్ ఎందుకు డిసప్పేర్ అయింది? ఆ, మన మన మనీ బ్లాగ్స్ 9848 ఛానల్ కొడితే ఛానల్ ఈస్ టర్మినేషన్ అనే రిమూవ్ చేసాం, యూట్యూబ్ నుంచి అనేది టర్మినేషన్ చేసాం అనేది వస్తుంది. టర్మినేషన్ అంటే ఏం లేదు గైస్, వీడియో అనేది ఛానల్ అనేది రిమూవ్ చేయడం కంప్లీట్గా. యూట్యూబ్ ఛానల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ కనపడదు ఇంకా. ఇక ఏందంటే ఇప్పుడు మనకి విషయం ఏందంటే, నేను అసలు ఏం తప్పు చేయలేదు. మెయిన్‌గా నేనేం చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు ఫస్ట్. ఆహ్, ఎన్ ఎందుకు ఎందుకు మరి తీసేసారు ఏ తప్పు చేయకుండా అంటే, అక్కడ నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఐపీ అడ్రెస్ ఏదో బ్లాక్ చేసిర్రు. అది ఎందుకు బ్లాక్ చేసిర్రో కూడా నాకు తెలవదు. అండ్ మీరు నా కంటెంట్ మీరు చూసుకున్నట్టయితే, ఏ కంటెంట్ కూడా నేను ఒక బ్యాడ్ వర్డ్ గాని లేకపోతే ఏం చేయలేదు. జస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చేశా. అంతే, నేనేం చేయలేదు. ఓకే. నాది అసలు సాంగ్స్ కూడా నేనైతే ఎక్కువ ప్రిపరేషన్ అంటే ఏం చేయలేదు. దానికి కూడా వీడియోస్ అనేవైతే ఏం పెట్టలేదు. బట్ ఛానెల్ వచ్చేసి అయితే వెళ్ళిపోయింది. కంప్లీట్‌గా రిమూవ్ అయితే అయిపోయింది. ఇయాల జూన్ 5 3:30 AM గైస్. నేను చెప్తున్నా, నేను పడుకోలేదు. 3:30 అంటే నైట్ నేను పడుకోలేదు. ఛానెల్ పోయిందన్న బాధతోని ఇక నేను పడుకోలేదు. అంటే ఇంకో ఛానెల్ ఉండేది. ఇంకో ఛానెల్ అయితే వెళ్ళిపోయింది. అది వేరే విషయం. అయితే ఇక నేను పడుకోలేదు. మెయిన్ ఏందంటే అది పడుకోలేదు. అప్పుడు పడుకోకుండా నేను నార్మల్‌గా సెల్ చూసాను, ఫోన్ చూసాను. అప్పటికి నా ఛానెల్ వచ్చేసింది. బట్ మార్నింగ్ 9:30 జూన్ 6 9:30 మార్నింగ్‌కి లేస్తే ఛానెల్ అప్‌డేట్ చేయాలి అని వచ్చింది. అప్‌డేట్ అంటే ఏమంటారు, యూట్యూబ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అంటే అప్‌డేట్ అనేది వస్తది కదా యాప్. యూట్యూబ్ స్టూడియో ఆర్ యూట్యూబ్ అప్‌లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు వస్తదనేది ఏదో వచ్చింది. సర్లే అని యూట్యూబ్ అప్‌లోడ్ చేసుకున్న. దాని తర్వాత చూస్తే ఛానెల్ ఇంకా మళ్ళీ అట్నే వస్తుంది. ఏందని తీరా మళ్ళీ ఎంత ఓపెన్ చేసినా రావట్లేదు ఆ ఛానెల్. వేరే ఛానెల్‌లోకెళ్ళి ఏమన్నా పోయిందా, తేడా కొట్టిందా అని చెప్పి మనీ బ్లాగ్స్ నా ఛానెల్ నేమ్ కొడితే వచ్చింది. ఏదో ప్లే లిస్ట్ వస్తే ఒత్తినా దిస్ ఛానల్ ఈస్ రిమూవ్డ్, కంప్లీట్‌లీ రిమూవ్డ్, టర్మినేషన్ అయితే అయిపోయిందని అయితే అన్నారు. నేను షాక్. నేనసలు షాక్. నిజంగా షాక్. నేనేం లక్షలు లక్షలు సబ్‌స్క్రైబర్లు లేరు. నేనేం తప్పు చేయలే. అసలు నేనేం ప్రమోషన్ గాని, ఎలాంటి వైలెంట్ కంటెంట్ అని ఏదేదో పెట్టినాడు. ఐపీ అడ్రెస్ బ్లాక్ చేసిండు. అసలు ఎందుకు చేసిండో, ఏం చేసిండో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. నాకు అసలకే మైండ్ అంతా అదో రకమైంది. ఇక తిరుపతి పోయి వచ్చిన తర్వాత తిరుపతి వ్లాగ్ డే 2కి 2K వ్యూస్ వచ్చినాయి. అసలకి నేను ఇక చాలా సంతోషపడ్డా. అట్లా వ్యూస్ అనేవి రాంగానే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఛానెల్ వచ్చేసి అయితే టర్మినేషన్ అయితే అయిపోయింది. మనం సంవత్సరం నుంచి చేసిన కష్టం వచ్చేసి అయితే ఒక్క క్షణంలో, ఒక్క రోజుల అనేది తుడుచుకోబెట్టిపోయింది. మనకిప్పుడు ఛానెల్ యాక్టివిటీస్ వచ్చేసి 400 సబ్స్క్రైబర్స్ కూడా అయితే దగ్గరలో ఉన్నారు. మనం ఇంకొక నెల కష్టపడితే 1K అయితే రీచ్ కావచ్చు. 1 మంత్‌లో కొంచెం 1 మంత్ కష్టపడితే 1K వచ్చేసి అయితే రీచ్ కావచ్చు. కాకపోతే మధ్యలోనే ఇలా మనకి అడ్డం అనేది అయితే పడింది. ఎందుకు అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. యాక్చువల్ నాకు ఇంకో గేమింగ్ ఛానెల్ ఉంది. దానికి 60,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అది ఒక రాత్రిలోనే వెళ్ళిపోయింది. అది కూడా మళ్ళా ఎప్పుడో కాదు, అది జస్ట్ వారం కూడా కావట్లేదు. జస్ట్ 2 డేస్ గ్యాప్ అంతే. ఓన్లీ 1 డే గ్యాప్. మొన్న పోయింది, ఒకరోజు మళ్ళా అయింది, ఈరోజు పోయింది అంతే. మొన్న పోయింది ఛానెల్, మళ్ళా నిన్న ఒక రోజు ఆగింది, మళ్ళా ఇయాల పోయింది. డే బై డేలో 2 ఛానెల్‌లు ఖతమైపోయినాయి. ఇక నాకొచ్చేసి ఏం మాట్లాడాలో కూడా అయితే అర్థం కావట్లేదు. మళ్ళా కొత్త ఛానెల్ క్రియేట్ చేయాలి. మళ్ళా కష్టపడాలి. ఎందుకంటే మనం ఎన్నో వీడియోస్ చేసినాం. ఎన్నో సాక్రిఫైస్ చేసాం. ఎందుకంటే టైము, లేకపోతే మన ఫ్యామిలీ ట్రిప్స్ అని ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం లైవ్ చేయాలని, వీడియోస్ మీద ఎడిటింగ్ చేయాలని, స్టడీస్ మీద ఫోకస్ చేయకుండా నార్మల్ అటు ఇటు చూసుకోకుండా, అటు ఇటు తిరుక్కుంటా, వ్లాగింగ్ చేసుకుంటా, ఆడకుండా ఎడిటింగ్ చేసుకుంటా, మనం థంబ్‌నెయిల్ ఎడిటింగ్ అవన్నీ ఇవన్నీ చేసుకుంటా నేను కూర్చొని అంత టైం సాక్రిఫైస్ చేసి మరి నేను మీకోసం మన కోసం యూట్యూబ్ కష్టపడి మనమే తయారు చేసాం. ఎంతో కష్టపడి కొంచెం ఫ్యామిలీని ఇప్పుడే ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ చేస్తున్నా. అప్పుడే మన ఛానెల్‌కి అడ్డంకి అయితే పడింది. ఇప్పుడొచ్చేసి మనకి అప్పీల్ అనే ఆప్షన్ అయితే ఉంది. మేబీ చూద్దాం త్వరలో ఏం జరుగుతుందో. అప్పీల్ వచ్చేసి వర్కౌట్ అవుతుందా లేదా. మన ఫ్రెండ్‌కి అయితే ఇచ్చాను. ఒకవేళ ఆల్రెడీ గేమింగ్ ఛానెల్ వచ్చేసి అయితే రిజెక్ట్ అయితే అయిపోయింది. అది 60,000 సబ్స్క్రైబర్లు గయా అయిపోయింది. మొత్తం అయితే అయిపోయింది. సాయి అఫీషియల్ గేమింగ్ ఎఫ్ఎఫ్ అని ఉంటది. మొత్తానికైతే ఫినిష్ అయితే అయిపోయింది ఛానెల్ 2. నా ఒక కెరియర్‌లో నేనున్న 2 ఛానెల్స్ కూడా డిజాస్టర్ అంటే మైనస్ అయితే అయిపోయింది. నేను జస్ట్ వ్లాగింగ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. అంతకుముందు స్టార్ట్ చేసింది మాత్రం 5 ఇయర్స్ అయితుంది. టోటల్‌గా నేనున్నది మాత్రం 5-6 ఇయర్స్, 5.5 ఇయర్స్ అయితే ఉన్నాను ఇప్పటికి యూట్యూబ్‌లో. బట్ అనుకోని విధంగా ట్విస్ట్ అనేది వచ్చింది.
అసలుకి దేవుడి సాక్షిగా చెప్తున్నా. అక్కడ నేను దేవుడి సాక్షిగా చెప్తున్నా. ఏ తప్పు చేయలేదు. అసలు నేను ఏ కంటెంట్ కూడా వేరే 18+ కంటెంట్ అయితే అస్సలు పెట్టలేదు. బ్యాడ్ వర్డ్స్ గానీ, బ్యాడ్ షూటింగ్ గానీ ఎప్పుడు ఎట్లా చేయలేదు. ఫ్యామిలీ ట్రిప్స్ ఓన్లీ నా ఛానెల్‌లో ప్రతి వీడియో కూడా ఫ్యామిలీ పర్పసే ఉంటాయి. ఫ్యామిలీతోని ట్రిప్స్ చేయడం గానీ, ఫ్యామిలీతోని అటు పోవడం, ఫ్యామిలీతోని ఇటు పోవడం, లేదా మనం ఇటు పోయామని చెప్పి మన ఫ్రెండ్స్‌తో గానీ అలా వ్లాగింగ్ చేశానే తప్ప, ఏ ఒక్క వీడియోలో గానీ నేను ఎప్పుడు చేయలే. మన దాంట్లో మాక్సిమం ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోసే ఉంటాయి. యాజ్ వెల్ తిరుపతి గానీ, కాశీ గానీ, లేదా అనంతారం గానీ, లేకపోతే పూసపెల్లి అట్లా, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఎంతో కష్టపడ్డా. కానీ సడెన్‌గా యూట్యూబ్ వాడొచ్చేసి అయితే తీసేసిండు ఎలాంటి కారణం లేకుండా. మరిప్పుడు అది వస్తుందో లేదో అయితే గ్యారంటీ అయితే ఇవ్వలేము. మేబీ నేను మీకు కనపడొచ్చు, కనపడకపోవచ్చు. నేనైతే చేద్దామని అయితే అనుకుంటున్నా. మళ్ళా అంటే ఫ్యాన్ బేస్ ఉంటుందో లేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మాక్సిమం మీరు సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మన ఛానెల్ వచ్చేసి ఎలాగో టర్మినేషన్ అయితే అయిపోయింది. మనమైతే ఖచ్చితంగా చూద్దాం. ఎంతో బాధైతుంది గానీ ఇక తట్టుకోక తప్పట్లేదు. మనం ఎంత బాధపడ్డా కూడా ఇక లేట్ అయిపోతుంది. మళ్ళా వీడియోస్ చేయాలి అనే ఉద్దేశంతోని మనం వచ్చేసి చేస్ ఇక ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, మనమైతే కొత్త ఛానల్ అయితే క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది. మనీ వ్లాగ్స్ మళ్ళీ 9848 అని అయితే అదే పేరుతో ఇంకో ఛానల్ వచ్చేసి అయితే మళ్ళీ క్రియేట్ చేసిన. సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నా. ఈసారిగా మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. పాత వీడియోస్ వచ్చేసి మేబీ మీకు కనపడకపోవచ్చు. ఇక తప్పట్లేదు. సో మ్యాక్సిమం ఇక మనమైతే ఇక వీడియో అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తున్నాను. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. కొంచెం నాకు మోటివేషన్ అనేది ఉంటుంది, బూస్టింగ్ అనేది ఉంటుంది మనకి ఇంకా వీడియో చేయాలని చెప్పి. ఒకసారి దయచేసి అయితే సపోర్ట్ చేయండి. ఒక్కసారికి ఆ ఛానల్ వచ్చేసి ఉంటుందో లేదో, వస్తుందో లేదో తెలియదు. మ్యాక్సిమం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేపోతాను. ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అది ఎందుకు బ్లాక్ చేసిలో కూడా అయితే అస్సలు అర్థం కావట్లేదు. యాపిల్ అనే ఆప్షన్ అయితే ఇచ్చిండు. సో మరి యాపిల్ అనే ఆప్షన్ పనిచేస్తుందో లేదో కూడా అయితే నాకు అర్థం కావట్లేదు. సర్లేండి గైస్. సో ఫైనల్ చెప్పొచ్చేది ఏంటంటే, లైక్ చేయండి కొత్త ఛానల్కి, కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే గాయస్, బై బై. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. సో వెదర్ అయితే చాలా బాగుంది. మొత్తం ఇప్పుడే వాన అయితే పడింది. మనమైతే అనంతరం గుళ్ళు అయితే ఉన్నాం. ప్రస్తుతం వచ్చేసి లొకేషన్ మీరు ఎక్కడైనా చూసి అయితే అనుకుంటారు, కానీ ఇది అనంతరం గుడి అనమాట. ఓకే గాయస్, బై. స్టే ట్యూన్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సపోర్ట్ చేయండి.